కుంభరాశి వారికి 4వ తారీఖు 5వ నెల 2025 నుండి 10వ తారీఖు 5వ నెల 2025 వరకు గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనేది తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము. సశాస్త్రీయమైన పద్ధతులు తెలుసుకుందాము. ఇందులో అతిశయోక్తులు కానీ లేకపోతే మిమ్మల్ని ఎత్తిగా భయపెట్టేయటం కానీ ఏవి జరగవండి. శాస్త్రం ఎంతవరకు చెబుతూ ఉన్నది అంతవరకు మనం చెప్దాము. అయితే ఇక్కడ ఈ ద్వితీయ స్థానంలో అంటే మీనరాశిలో బుధ, శుక్ర, శని, రాహు గ్రహాల యొక్క సంచారం జరుగుతున్నది. ఇక్కడ బుధుడు మీకు 4, 5, 6 తారీఖులు అంటే 3 రోజులు మాత్రం సంచారం చేస్తూ ఉన్నారు. తదుపరి 7, 8, 9, 10 4 రోజులు మాత్రం మీకు 3వ స్థానంలో సంచారం చేస్తున్నారు. బుధుడు 2వ స్థానంలో సంచారం చేయటం ద్వారా మీకు శుభప్రదమైన ఫలితాలు ఇస్తూ ఉన్నారు. అదేంటంటే ధనం ఆదాయం బాగుంటుంది, మాట బాగుంటుంది, కుటుంబం బాగుంటుంది. తదుపరి ఆయన తృతీయంలోకి వెళ్ళటం ద్వారా మీకు అక్కడ 4 రోజులు సంచారం చేస్తారు. ఆ 4 రోజులు మాత్రం మీకు కొంచెం సహాయ సహకారాలు అవి తగ్గేటువంటి అవకాశం ఉంటుంది ప్రతికూలంగా. ఇప్పుడు మీకు 2వ స్థానంలో ఏ ఫలితాలు ఇచ్చారో అవి ఇవ్వలేకపోతారు. అక్కడ ఏ విధమైన ఫలితాలన్నీ బుధుడి వల్ల కలుగుతున్నాయి. శుక్రుడు ద్వితీయ స్థానంలో ఆయన కూడా చక్కటి ఫలితాలన్నీ కూడా ధనం బాగుంటుంది, మాట బాగుంటుంది, కుటుంబం బాగుంటుంది, ఇకపోతే భార్య అనుకూలత ఉంటుంది. ఈ విధంగా లలిత కళల్లో ప్రవేశం ఉన్నటువంటి వారిని వృత్తిగా కానీ ప్రవృత్తిగా కానీ లలిత కళలను స్వీకరించినటువంటి వారికి, అలాగే షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారికి కూడా చాలా అనుకూలమైనటువంటి కాలం. సినీ రంగంలో ఉన్నటువంటి వారికి, టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి, సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారికి కూడా చాలా చక్కటి ఫలితాలన్నీ ఇచ్చేటువంటి అవకాశం అక్కడ మనకు కనబడుతుంది. అలాగే ఇక శని ద్వితీయ స్థానంలో ఉన్నారు. ఇప్పుడు ఈ కుంభరాశి వారికి ఏలినాటి శని జరుగుతున్నది కాబట్టి శని ప్రభావం కొంచెం దుష్ప్రభావాలు ఉంటాయి. అందులో ద్వితీయంలో ఉన్నారు కాబట్టి ముఖ్యంగా కుటుంబం మీద, ఆదాయం మీద, మాట మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది. రాహు కూడా ద్వితీయ స్థానంలోనే ఉన్నారు కాబట్టి ఆ రాహు యొక్క ప్రభావం కూడా మనకి ఎట్లా ఉంటుంది అంటే ధనం మీద, కుటుంబం మీద, వాక్ మీద ఉండటంతో పాటుగా మనకి ఈ క్రిమికీటకాదులు, విషక్రిమికీటకాదులు, దోమల వల్ల చాలా వ్యాధులు వ్యాపిస్తూ ఉంటాయి. అట్లాంటి దోమల వల్ల కావచ్చు, బొద్దింకల వల్ల కావచ్చు, బల్లిల వల్ల కావచ్చు, తేళ్ళు, జర్లు, పాములు ఇట్లాంటి వాటి వల్ల కూడా కావచ్చు. మొత్తం మీద ఈ శని, రాహువులు రెండు కూడా కొంచెం ప్రతికూలంగానే ఉన్నాయి. ఇకపోతే తృతీయ స్థానంలో రవి యొక్క సంచారం జరుగుతున్నదండి. తృతీయ స్థానంలో రవి యొక్క సంచారం వల్ల ఆరోగ్యం బాగుంటుంది, ఇంట్లో వారందరి యొక్క సహకారం బాగుంటుంది. అలాగే చుట్టుపక్కల ఉండేటటువంటి వారి యొక్క సహకారము, మీరు ఎక్కడైతే వృత్తి, వ్యాపారాలు, ఉద్యోగం ఏది చేస్తున్నారో అక్కడ కూడా మీ సమాన స్థాయి వారు, కింద స్థాయి వారు, పై స్థాయి వారు అందరూ కూడా సహాయ సహకారాలన్నీ కూడా మనసా వాచా కర్మను అందించడం ద్వారా మీ ఎదుగుదలకి చాలా సహకారం అందజేస్తూ ఉంటారు రవి భగవానుడు. ఇకపోతే చతుర్థంలో గురువు సంచారం అంత శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలదు. తద్వారా తల్లిగారి యొక్క ఆరోగ్య విషయంలోనూ కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోండి. పిల్లల చదువు విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోండి. అలాగే భూమి, గృహ, వాహనాలు ఇట్లాంటి వాటిల్లో మీరు ఏదో చేయాలనుకున్నా, అంటే రిపేర్లు వచ్చి మరోటో వచ్చి చేసేయాలనుకున్నా ఈ వారంలో సాధ్యపడకపోవచ్చు. మీకు ఈ విధమైన ఫలితాలన్నీ చతుర్థ గురువు వల్ల కలుగుతున్నాయి. అట్లాగే షష్టమ స్థానంలో కుజుని యొక్క సంచారం మాత్రం మీకు చక్కటి ఫలితాలన్నీ ఇస్తూ ఉన్నాడు. అక్కడ తద్వారా మీకు ఆరోగ్యం బాగుంటుంది. మీకు ఏదైనా రుణం కోసం, అప్పు కోసం ప్రయత్నిస్తున్నట్టయితే చాలా కారణాలు ఉంటాయి. అప్పు కోసం, పిల్లల చదువు కోసం కావచ్చు, లేకపోతే కారు కొనడం కోసం కావచ్చు, ఇల్లు కొనడం కోసం కావచ్చు, స్థలం కొనడం కోసం కావచ్చు, ఏదైనా సరే మీరు ప్రభుత్వ రంగ సంస్థ ద్వారా కావచ్చు, ప్రైవేటు వ్యక్తుల ద్వారా కావచ్చు, ధనాన్ని అప్పు కోసం ప్రయత్నిస్తున్నట్టయితే తప్పకుండా మీ ప్రయత్నం నెరవేరుతుంది. ఆ వచ్చినటువంటి రుణం కూడా మీకు సద్వినియోగం అవుతుంది. లేదు మీరే ఇవ్వాల్సి ఉన్నారు ఎవరికో అనుకుందాం, వాళ్ళకి ఇచ్చేసి హాయిగా ఊపిరి పీల్చుకునేటువంటి పరిస్థితి కూడా చక్కగా కనబడుతూ ఉన్నది ఇక్కడ 6వ స్థానంలో కుజుని యొక్క సంచారం వల్ల. అట్లాగే అష్టమ స్థానంలో కేతు యొక్క సంచారం జరుగుతోంది. ఇది కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. కొంతమందికి రాజదండన అంటే కొంచెం పనిష్మెంట్స్ వచ్చే అవకాశం ఉంటుంది.
అలాగే కొంతమందికి కళత్రపీడ, కొంతమందికి మనం చెప్పుకున్నాం కదండి, ఇది కొన్ని కోట్ల మందికి సంబంధించింది ప్రపంచవ్యాప్తంగా. 195 దేశాల్లో జనాభాని 830 కోట్ల జనాభాని తీసుకున్నట్టయితే ఇది సుమారుగా ఒక రాశి ఫలితం, ఒక్కొక్క రాశి ఫలితానికి సుమారుగా 70 కోట్ల మంది ఉంటారు. ఇందులో మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డవారు ఉంటారు. అందులో కొంతమందికి పెద్ద హఠాన్ మరణం జరగచ్చు, ధన నష్టం జరగచ్చు, కలహాలు జరగచ్చు, పరాభవాలు జరగచ్చు, అవమానాలు జరగచ్చు. ఇట్లాంటి ఫలితాలన్నీ కూడా ఇక్కడ మీకు ఈ అష్టమ స్థానంలో ఉన్నటువంటి కేతు యొక్క ప్రభావం వల్ల జరిగేటటువంటి అవకాశం గోచరిస్తూ ఉన్నది. ఇది కూడా ప్రతికూలమైన ఫలితాలే ఇస్తూ ఉన్నది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనం కుంభరాశి వారికి చెప్పుకోవాల్సి ఉన్నది. కాబట్టి ఇక్కడ బుధుడు సగం వరకు, అలాగే శుక్రుడు సగం వరకు, అలాగే కుజుడు కూడా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తున్నాడు. సుమారుగా 3 గ్రహాలు మనం శుభగ్రహాలుగా మనం తీసుకోవచ్చు, పర్వాలేదు. ఏవైనప్పటికీ ప్రతికూల గ్రహాలు కూడా కొన్ని ఉన్నాయి కాబట్టి, అనుకూల గ్రహాలు ప్రతికూల గ్రహాలు ఉండనే ఉంటాయి కాబట్టి మీరు తప్పకుండా ఈ యొక్క నవగ్రహాలకి సంబంధించినటువంటిది ఏదో ఒకటి చేసుకోండి. చాలా శుభాలన్నీ, సకల శుభాలు పొందండి. శుభం.